హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, వల్లభనేని వంశీని జైల్లో కొడుతున్నారు, అతనికి ప్రాణభయం ఉంది, అతను టార్చర్ పెడుతున్నారు మానసికంగా అండ్ ఫిజికల్ గా అని చెప్పేసి వాళ్ళ భార్య అయితే ఆరోపించడం చూస్తున్నారు. ఈవెన్ ఆయన ఫోన్ కూడా మిస్ అయిపోయింది, కనబడట్లేదని కూడా అంటున్నారు. అసలు వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి, జైల్లో ఏ విధంగా అతను ట్రీట్ చేస్తున్నారు, మరి మీరేం చెప్తారు సార్ ఈ సంబంధించి? వల్లభనేని వంశీ వాళ్ళ భార్య పంకజశ్రీ ఆమె పేరు. ఆమె ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. మా హస్బెండ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, మాకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు, ఏ కేసు పెట్టారో కూడా చెప్పట్లేదు. అట్లాగే జైల్లో మా హస్బెండ్కి ప్రాణ హాని జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన్ని ఫిజికల్గా దాడి చేశారని చెప్తున్నారు జైల్లో. మెంటల్గా కూడా ఆయనకి టార్చర్ పెడుతున్నారు. ఆయనకి ఆల్రెడీ బోన్ ఫ్రాక్చర్ అయింది గతంలో, దాని తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది. కానీ జైల్లో ఆయనకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించట్లేదు అని ఆమె ఆరోపిస్తుంది. సో మనకి మామూలుగా అతని పరిస్థితి చూస్తే ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వచ్చేటట్టు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇప్పుడు కస్టడీకి అడుగుతున్నారు. మామూలుగా అయితే అక్కడ తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో కూడా ఈయన ఉన్నారు. కానీ ఆ కేసులో ఈయన అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో మొత్తం 88 మంది నిందితులు ఉంటే అందులో 45 మందిని అరెస్ట్ చేశారు. ఈయనేమో A71. అయితే ఈయన తెలుగుదేశం వెర్షన్ మనం చెప్పుకోవాలంటే ఈయన ఏం చేశాడంటే, ఆ కేసు పెట్టింది ఎవరంటే సత్యవర్ధన్ అని తెలుగుదేశం ఆఫీసులో ఆపరేటర్గా పనిచేసే వ్యక్తి. అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు అతను కేసు పెట్టాడు, కంప్లైంట్ ఇచ్చాడు అన్నమాట. సో ఆ కంప్లైంట్లో 88 మంది మీద అతను రాశాడు, ఇవన్నీ చేశారు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే వంశీ అండ్ బ్యాచ్ ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి తమ కంట్రోల్లో పెట్టుకొని ఒక 3-4 రోజులు టార్చర్ పెట్టి అతని దగ్గర ఒక వీడియో చేయించి, ఆ వీడియోలో ఏముందంటే, నేను అసలు ఆ రోజు ఆఫీసులో లేను, ఈ దాడి చేసింది ఎవరో కూడా నాకు తెలియదు, కానీ పోలీసులు సాక్షిగా నన్ను పిలిచి సంతకాలు తీసుకున్నారు, అంతవరకు తెలుసు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత విజయవాడకి తీసుకెళ్ళి అక్కడ కోర్టులో జస్టిస్ హిమబిందు ముందు కూడా హాజరుపరిచారు. హిమబిందు ముందు కూడా అతను వాంగ్మూలం ఇచ్చాడు. సో ఇదంతా వంశీ వాళ్ళే చేయించారు. ఎందుకంటే ఈ కేసుని లేకుండా చేయడం కోసం వంశీ డ్రామా ఆడాడు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే అతను ఈ సత్యవర్ధన్ అని అతను కోర్టులోకి వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడో, తెలుగుదేశం వాళ్ళు రంగంలోకి దిగేసి, ప్రభుత్వం రంగంలోకి దిగి పోలీసుల్ని పంపించి ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినట్టుగా వాళ్ళ బ్రదర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని, ఆ సత్యవర్ధన్ బ్రదర్ దగ్గర ఇతన్ని ఆగమేఘాల మీద వచ్చి ఇక్కడ గచ్చిబౌలిలో మై హోమ్ భూజ అనే ఒక కాంప్లెక్స్లో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటే వెళ్ళి పట్టుకొని వచ్చారు. అయితే అప్పుడు వంశీ అక్కడే దాదాపు 1/2 అవర్ to 40 minutes పోలీసుల్ని వెయిట్ చేయించి లోపలికి వెళ్ళి ఏం చేస్తాడో తెలియదు, కానీ తర్వాత వచ్చాడు. అక్కడేమో చాలామందికి ఫోన్లు చేశాడని ఒకటి, రెండో తన ఫోన్ని అతను అక్కడి నుంచి తరలించేశారు వేరే వాళ్ళ ద్వారా, ఫోన్ దొరకకుండా చూసుకున్నాడు. తర్వాత కూడా నిన్న కూడా 2 బృందాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీసుల సహాయం తీసుకొని లోకల్ అక్కడ మొత్తం ఇల్లంతా సెర్చ్ చేశారు. దాదాపు కొన్ని గంటల పాటు వెతికారు, కానీ ఫోన్ దొరకలేదు. అంటే లాస్ట్ వాళ్ళకి ఏంటంటే, మన సెల్ టవర్ ఆధారంగా ఇతని ఫోన్ ఎక్కడ ఉన్నిందంటే ఈ మైహోం భూజాలో ఉన్నింది, కానీ అక్కడ పోలీసులకు దొరకలేదు. ఆ ఫోన్ కానీ ఉంటే ఇతనికి సంబంధించి అనేక డీటెయిల్స్, ముఖ్యంగా కిడ్నాప్కి సంబంధించి ఇతన్ని చాలామందితో మాట్లాడినట్టుగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఆధారాలతో కోర్టులో పెట్టాలనేది ప్లాన్. ఇక్కడ తెలుగుదేశం మీద దాడి చేసిన కేసులో ఆల్రెడీ ఈయనకి ముందస్తు బెయిల్ 20 వరకు ఉంది. సో 20 తర్వాత ఈయనకి కానీ బెయిల్ రాకపోతే ఆ కేసులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 16 కేసులు ఈయన మీద ఆల్రెడీ ఉన్నాయి. ఈ 16 కేసుల్లో పీటీ వారెంట్లు ఇష్యూ చేసి ఇతను ఒకవేళ ఏదన్నా ఇప్పుడు ఉన్న కేసులో బెయిల్ వస్తే బయటికి రాకముందే మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో నుంచి పర్మనెంట్గా రానియకుండా, కనీసం కొన్ని నెలల పాటు రానియకుండా, ఎందుకంటే 1 by 1 పెడతా ఉంటారు. మామూలుగా గతంలో కూడా ఇవి పీటీ వారెంట్ అనేది ఏంటంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ అంటే వేరే కేసులో ఒక ముద్దాయి జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసు పెట్టి ఈ పీటీ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ పీటీ వారెంట్ తీసుకొని అతన్ని ఇంకొక పోలీసులు లేకపోతే ఇంకొక ఊరు కావచ్చు, ఆ ఊరు వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. దీన్ని పీటీ వారెంట్ అంటారు. అట్లా గతంలో జగన్ కూడా ఇదే పని చేశాడు. మన
ఆయన ఎవరు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ ఇలాంటి వాళ్ళని కూడా దాదాపు 60 కేసులు పెట్టి 1 by 1 ఒకప్పుడు నక్సలైట్లను ఇలా చేసేవాళ్ళు అనమాట. మావోయిస్టులు నక్సలైట్లు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని బయటికి రానియకుండా, బెయిల్లో వస్తే కూడా రానియకుండా. ఎందుకంటే మన దేశంలో శిక్ష పడడం అనేది చాలా లేటు. ఒక కేసు ట్రయల్ జరిగి శిక్ష పడాలంటే ఏళ్ళు అయిపోతుంది. కానీ ఆ లోపల బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ వచ్చే వీళ్ళు వెళ్ళిపోతారు. అందుకని అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, బెయిల్ రాకుండా ఉండాలంటే రకరకాల కేసులు పెట్టేసి రకరకాలుగా వాళ్ళని ఆ పీటీ వారెంట్లు ఇష్యూ చేసి పర్మనెంట్గా వితౌట్ ట్రయల్ ఏళ్ల తరబడి జైల్లో ఉంచే ఒక టెక్నిక్ అనమాట ఇది. అది ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాల మీద అదే టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. గతంలో జగన్ ఇదే పీటీ వారెంట్ల స్కీమ్ చేశాడు, ఇప్పుడు ఇదే చేశారు. ఈవెన్ మోడీ కూడా మనం చూసాం. మన కేజ్రీవాల్ విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో అయినా ప్రత్యర్థుల విషయంలో ఇదే పని చేస్తారన్నమాట. ఒక కేసులో బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే వేరే కేసులు రెడీగా పెట్టుకోవడం పీటీ వారెంట్. అలా వంశీని కూడా 16 కేసుల్లో పీటీ వారెంట్లు పెట్టుకుంటే కనీసం ఒక కేసులో నెల అన్నా 16 నెలలు ఉండాల్సి వస్తుంది కదా జైల్లో. ఈ టెక్నిక్ని ఇప్పుడు వంశీ మీద కూడా ప్రయోగించే అవకాశం కనిపిస్తుంది. ఇంకో వైపు ఏంటంటే ఇది వంశీ స్వయంకృత అపరాధమే అన్న అభిప్రాయం కూడా ఎక్కువ వస్తుంది. అందుకని వంశీ అరెస్ట్ మీద పెద్ద ఆందోళన కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే వంశీ గతంలో ఇటు లోకేష్ పుట్టుగుని గురించి, మన భువనేశ్వర్ గారి గురించి చాలా తీవ్రంగా మాట్లాడాడు. దాని తర్వాత ఎప్పుడో సారీ చెప్పాడు, కానీ అప్పుడే సారీ చెప్పమని ఈయన్ని పరిటాల రవి వాళ్ళ వైఫ్ సునీత కూడా వీళ్ళ భార్యకి ఫోన్ చేసిందని ఒక వార్త వైరల్ అవుతుంది. పంకశ్రీకి ఫోన్ చేసింది. ఎందుకంటే ఒకప్పుడు పరిటాల రవికి తను ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. తిరుపతిలో చదువుకున్నాడు, పరిటాల రవి వాళ్ళతో తిరిగాడు. అలా అనుచరుడుగా ఉండి అక్కడి నుంచి సినిమాలు తీసి అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో రాజకీయాల్లో ఎమ్మెల్యేకి సీట్ పొందాడు. ఇది తన బ్యాక్గ్రౌండ్. సో అందువల్ల పరిటాల రవి భార్య వీళ్ళ భార్యకి, వంశీ భార్యకి ఫోన్ చేసి, చూడమ్మా అదా చెప్పడం వల్ల నెగిటివ్ వచ్చింది, నువ్వు ఇమ్మీడియట్గా సారీ చెప్పించేయి నీ భర్త దగ్గర అంటే, అప్పుడు ఈ పంకశ్రీ అని చెప్పిందంటే, నా మాట అతను వినడు, మీరే చెప్పండి ఆయనకని ఆమె చెప్పిందని. ఇప్పుడేమో నా భర్తకి ఏమీ తెలియదు అమ్మా ఇక్కడ అంటుంది. అదేదో అప్పుడే భర్తకి చెప్పి సారీ చెప్పించుంటే ఎంత దూరం రాదు. మేజర్గా వంశీ మీద వాళ్ళ కోపం దీనివల్లే ఉంది. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఎమ్మెల్యేలు, చాలామంది ఎమ్మెల్యేలకి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేని ఎమ్మెల్యేలు ఇవాళ లేరు. ఏదో ఒక క్రైమ్ ఏదో ఉంటుంది. అలాగే వంశీకి కూడా గతంలో వంశీ కూడా రియల్టర్ రంగబాబు మీద హత్యాయత్నం చేసిన కేసు ఉంది. అట్లాగే యార్లగడ్డ వెంకట్రావు మీద దాడి కేసు ఉంది. ఇలాగా చాలా కేసులు, ఒక 16 కేసుల వరకు ఉన్నాయి. అవి కాకుండా అవినీతికి సంబంధించి అక్రమ డబ్బులు సంపాదించడం సంబంధించి కూడా కేసులు ఉన్నాయన్నమాట. అందుకని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వంశీని త్వరగా బయటికి రానికుండా చూసుకోవాలని ప్లాన్ చేస్తుంది. జగన్ ఏమో నేను నిన్న కూడా చెప్పాను, చంద్రబాబుకున్న ఒక ముందు చూపు కానీ, వ్యవస్థల మీద పట్టు కానీ, ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన అండర్స్టాండింగ్, పరిచయాలు జగన్కి ఈ స్థాయిలో లేవు. ఏమన్నా ఉంటే డబ్బులు పెట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్లు పెట్టగలడు తప్ప అంతకంటే ఏం చేయలేడు. సో అందువల్ల తన మనుషులు రేపు జైలుకి వెళ్ళినా ఇమ్మీడియట్గా బయటికి తీసుకొని రాగలిగిన కెపాసిటీ జగన్కి లేదు. ఇదే ప్లేస్లో చంద్రబాబు ఉంటే ఈ పాటికి వంశీ బయటకు వచ్చేసేవాడు. అర్ధరాత్రులు కూడా ఆయన నిద్రపోయాడు కదా చంద్రబాబు. కానీ ఇప్పటికి కూడా ఇతను ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇదే జరిగితే మాత్రం వీళ్ళు 1 by 1 ఇంకా నా కొడాలి నాని, తర్వాత పేర్ని నాని, రోజా, ఇంక వరుసగా కూడా క్యూ కట్టే అవకాశం ఉంది. పైగా ఇది డిస్ట్రిక్ట్ జైలు కాబట్టి డిస్ట్రిక్ట్ జైల్లో గొప్ప సౌకర్యాలు ఏమి ఉండవు. జైళ్ళు అన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని జైళ్ళల్లో బాగుంటాయి. ముఖ్యంగా సెంట్రల్ జైల్లో ఒక డిసిప్లిన్ వ్యవహారాలు ఉంటాయి. డిస్ట్రిక్ట్ జైలు చిన్నది కాబట్టి డిస్ట్రిక్ట్ జైలు అంత మంచి సౌకర్యాలు కూడా ఉండవు. కాబట్టి రెండోది తను తెలుగుదేశం వాడు కాబట్టి అక్కడ సూపరింటెండెంట్ వాళ్ళు కూడా భయంగా ఉంటారు, ఇతని దగ్గర డబ్బులు తీసుకొని ఏమన్నా చేస్తే రేపు మనకి ఇబ్బంది అని. అందువల్ల వంశీకి ఖచ్చితంగా జైల్లో ఇబ్బందులు అయితే బాగా ఉంటాయి. కానీ మరి కొట్టారా లేదని చెప్పలేము. ఈమెయితే ఆరోపిస్తుంది. కొట్టినా కూడా దిక్కులేదు నిజానికి. ఎవరైనా ఖైదీలు ఏముంది, ఒకవేళ చూడకూడదు అనుకుంటే గుడ్డ